నమస్తే ఫ్రెండ్స్, మన రహస్య కథ ప్రపంచానికి స్వాగతం. తుఫాన్ వచ్చినప్పుడు దోమలు ఎక్కడ దాక్కుంటాయి? ఒక్కసారి ఊహించండి. ఆకాశం మొత్తం నల్లటి మబ్బులతో కమ్ముకుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు, చెట్లు కూలిపోతున్నాయి, కరెంటు స్తంభాలు పడిపోతున్నాయి. ఒక పెద్ద తుఫాన్ రాష్ట్రాన్ని వణికిస్తుంది. ఈ వార్త విన్న వెంటనే మనం ఏం చేస్తాం? వెంటనే ఇళ్లలోకి దూరి తలుపులన్నీ గట్టిగా మూసేసుకుని సురక్షితంగా కూర్చుంటాం కదా. మనుషులం, అలాగే పెద్ద పెద్ద జంతువులు, మనకు తలదాచుకోవడానికి ఇల్లు ఉన్నాయి, వాటికేమో గుహలు ఉన్నాయి. కానీ ప్రతిరోజు మనల్ని నిద్రపోనివ్వకుండా చెవి దగ్గర ఠింగమని శబ్దం చేస్తూ మన రక్తాన్ని పీల్చే ఈ చిన్న ప్రాణి సంగతి ఏంటి? దోమ. ఈ భీకరమైన తుఫాన్లో, ఈ గాలివానలో ఆ చిన్న ప్రాణి ఏమైపోతుంది? అసలు గాలికి అది ఎక్కడ ఎగురు పడిపోతుంది? అసలు బతుకుతుందా? ఒకవేళ బతికితే ఎక్కడ దాక్కుంటుంది? ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా ఉన్న దీని వెనక చాలా పెద్ద సైన్సే ఉంది. అయితే తుఫాన్లో అవి ఏం చేస్తాయో తెలుసుకునే ముందు అసలు ఈ దోమ కథ ఏంటో, దాని బయోడేటా ఏంటో ఒకసారి చూద్దాం. అయితే వీటి కథ మొదలయ్యేది నీటి నుంచే. దోమ గాల్లో ఎగురుతుంది, కానీ దాని పుట్టుక మాత్రం నీటిలోనే. ఒక ఆడదోమ ప్రశాంతంగా నిలుచున్న ఒక నీటిని వెతుక్కుంటుంది. అది మన ఇంటి పక్కన పడేసిన పాత టైర్ కావచ్చు, పూల కుండీ కావచ్చు, నిలిచిపోయిన కొద్దిపాటి నీరు కావచ్చు, లేదా మురికి కాలువ ఏదైనా కావచ్చు. అక్కడ ఆడదోమ ఒకేసారి 100 నుంచి 300 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు కేవలం 2-3 రోజుల్లోనే, అంటే 48 గంటల్లోనే పొదిగి లార్వా అనే చిన్న పురుగులు లాంటి నీటిలోకి వస్తాయి. మనం చాలాసార్లు బకెట్లో, డ్రమ్ముల్లో నిల్వ ఉన్న నీటిలో చిన్న చిన్న తెలుపు రంగులో పురుగులు చూస్తూ ఉంటాం కదా, అవే ఇవి. ఈ లార్వాలు నీటిలోని సూక్ష్మజీవులను తింటూ కొన్ని రోజులు పెరిగాక ప్యూపా అనే మరో దశకు చేరుకుంటాయి. ఈ ప్యూపా దశలో అవి ఏం తినవు, కేవలం తమ రూపాన్ని మార్చుకుంటాయి. ఆ తర్వాత 1-2 రోజుల్లోనే ఆ ప్యూపా పై పొరని చీల్చుకొని మనం రోజు చూసే రెక్కలు ఉన్న పూర్తి స్థాయి దోమలాగా నీటిపై నుంచి గాల్లోకి ఎగురుతుంది. ఈ మొత్తం ప్రక్రియ, అంటే గుడ్ల నుంచి దోమ పూర్తిగా మారడానికి పట్టే సమయం కేవలం 1-10 రోజులు మాత్రమే. ఇక్కడే అసలైన పెద్ద ట్విస్ట్ ఉంది. మనల్ని కుట్టే దోమ, మన రక్తం తాగే దోమ కేవలం ఆడదోమలు మాత్రమే. మరి మగదోమ ఏం చేస్తుంది? పాపం అది చాలా సాధు జీవి. అది మన జోలికి రాదు, ఎవరిని కొట్టదు కూడా. అది కేవలం చెట్ల ఆకుల మీద ఉండే రసాన్ని, మకరందాన్ని, తేనెని తాగి బతుకుతుంది. దాని జీవితం కూడా చాలా చిన్నది, కేవలం 1-10 రోజులు మాత్రమే. కానీ ఆడదోమ కథ వేరు. దానికి తన జాతిని పెంపొందించాలి, గుడ్లు పెట్టాలి. ఆ గుడ్లు అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రోటీన్, పోషకాలు మన రక్తంలో ఉంటాయి. అందుకే అది మన వాసనను పసిగట్టి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, మన రక్తాన్ని తాగుతుంది. రక్తం తాగిన తర్వాత అది ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళి ఆ రక్తాన్ని జీర్ణం చేసుకుని గుడ్లను అభివృద్ధి చేసుకుంటుంది. తర్వాత మళ్ళీ నీటిని వెతుక్కుని వెళ్ళి గుడ్లు పెడుతుంది. ఈ ప్రక్రియను అది తన జీవితకాలంలో చాలాసార్లు చేస్తుంది. అందుకే ఆడదోమ మగదోమ కంటే ఎక్కువ కాలం, అంటే 2 నెలల్లో కూడా అది బ్రతకగలదు. సరే, ఈ దోమ బయోడేటా పక్కన పెడితే మనందరికీ ఇంకో పెద్ద డౌట్ ఉంటుంది. అదే మొబైల్ సిగ్నల్స్. గత 10-15 ఏళ్ళుగా మనం చూస్తున్నాం, మన ఇళ్ల మీద, మన వీధిలో మొబైల్ టవర్లు విపరీతంగా పెరిగిపోయాయి. అదే సమయంలో మన చిన్నప్పుడు కనిపించిన పిచ్చుకలు కానీ, చిన్న చిన్న పక్షులు కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటే లేవు. చాలామంది ఏమంటారంటే ఈ మొబైల్ టవర్ రేడియేషన్ వల్లే పక్షులు చనిపోతున్నాయి, వాటి జాతి అంతరించిపోతుంది అని. ఇది చాలా పెద్ద చర్చ. అయితే నిజంగా పక్షులు తగ్గిపోవడానికి ఈ సిగ్నల్స్ ఒక్కటే కారణం అంటే, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే దానికి ఖచ్చితమైన తిరుగులేని రుజువేమీ లేదు. కానీ పక్షులు తగ్గిపోవడానికి ఈ సిగ్నల్స్ కూడా ఒక కారణం కావచ్చు అని చెప్తున్నారు. కానీ ఇదే ప్రధాన కారణం అయితే కాదు. అసలు కారణాలు వేరే ఉన్నాయి. మనం చెట్లను విపరీతంగా నరికేస్తున్నాం, వాటి నివాసాన్ని లాగేసుకుంటున్నాం, పొలాల్లో విపరీతమైన పురుగుల మందులు వాడుతున్నాం, వాటి ఆహారాన్ని విషపూరితం మనమే చేస్తున్నాం. రాత్రిపూట విపరీతమైన లైట్ పొల్యూషన్, గాలి కాలుష్యం, పెద్ద పెద్ద అద్దాల భవనాలు, ఇవన్నీ కూడా వాటి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ మొబైల్ సిగ్నల్స్ అనేవి ఈ సమస్యను ఇంకాస్త పెంచుతున్నాయేమో, కానీ పూర్తి కారణం మాత్రం ఇది కాకపోవచ్చు. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. సరే, పక్షులు, జంతువులు మీదే ఈ సిగ్నల్స్ ప్రభావం చూపుతున్నాయి అనుకుందాం. మరి పక్షుల కంటే ఎన్నో వందల రెట్లు చిన్నగా
సున్నితంగా ఉండే ఈ దోమలు ఎందుకు చనిపోవట్లేదు? ఈ రేడియేషన్కి ఈ దోమలు మాడి మసైపోవాలి కదా, అవి మాత్రం మన చుట్టూ హాయిగా ఎలా తిరగలుగుతున్నాయి? ఇది చాలా తెలివైన ప్రశ్న. దీనికి సమాధానం దోమల యొక్క జీవన విధానంలో, వాటి శరీర నిర్మాణంలోనే ఉంది. మొదటి విషయం, మొబైల్ ఫోన్లో వాడే సిగ్నల్స్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ దానికి చెందినవి. అంటే ఈ తరంగాలు వస్తువులను కొద్దిగా వేడి చేయగలవేమో కానీ వాటి ప్రాణాలను కానీ డిఎన్ఏని కానీ నాశనం చేయలేవు. అవి ఎక్స్రేలు, గామారేలు లాంటివి కావు. ఈ రేడియేషన్ ఒక పక్షిని కానీ దోమని కానీ నేరుగా చంపేంత శక్తివంతమైనది కాదు. రెండవ అతి ముఖ్యమైన విషయం వాటి సంఖ్య, వాటి అభివృద్ధి. పక్షులు, జంతువులు నెమ్మదిగా సంతానోత్పత్తి చేస్తాయి. ఒక పక్షి సంవత్సరానికి కొన్ని గుడ్లు మాత్రమే పెడుతుంది. వాటి సంఖ్య పెరగడానికి చాలా సమయం పడుతుంది కూడా. కానీ దోమలా కాదు. ఒక ఆడదోమ తన నెల రోజుల జీవితంలోనే 100 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు వారం రోజుల్లోనే పెద్ద దోమలుగా మారుతాయి. అవి మళ్ళీ 100 గుడ్లు పెడతాయి. అంటే వాటి జనాభా విపరీతమైన వేగంతో లక్షల్లో, కోట్లలో పెరుగుతుంది. ఒకవేళ ఈ మొబైల్ రేడియేషన్ వల్ల 90% దోమలు చనిపోయినా మిగిలిన 10% దోమలు కేవలం వారం రోజుల్లో మళ్ళీ పాత జనాభాను సృష్టిస్తాయి. వాటికి ఉన్న ఈ అద్భుతమైన పునరుత్పత్తి శక్తే వాటిని ఈ రేడియేషన్ నుండి ఇంకా ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతుంది. వాటి తలరాత ఇంతే, త్వరగా పుట్టడం, త్వరగా చావడం. కానీ చనిపోయేలోపు తమ జాతిని విపరీతంగా పెంచేస్తుంది. సరే, ఈ రేడియేషన్ గోల వదిలేసి అసలు మనం మొదటి ప్రశ్నకు వద్దాం. తుఫాన్, భారీ గాలి, వాన వచ్చినప్పుడు ఈ దోమలు ఏమవుతాయి? దోమలు చాలా బలహీనంగా ఎగురుతాయని మనం ముందే చెప్పుకున్నాం కదా. మరి అవి గాలికి కొట్టుకుపోవా? అవి కొట్టుకుపోవు. ఎందుకంటే తుఫాను వస్తుందని మనం టీవీలో వార్తలు చూసే కంటే ముందే వాటికి తెలిసిపోతుంది. ఎలాగంటే వాతావరణ పీడనం. తుఫాను సమీపిస్తున్న కొద్దీ గాలిలో పీడనం అంటే ఒత్తిడి గణనీయంగా పడిపోతుంది. ఈ చిన్న మార్పును కూడా దోమలు తన సున్నితమైన యాంటనాలు ఉంటాయి కదా నెత్తి మీద, వాటి ద్వారా పసిగట్టగలవు. గాలిలో పీడనం తగ్గిన క్షణమే వాటికి ప్రమాద సంకేతం అందుతుంది. వెంటనే అవి తమ పనులు ఆపేస్తాయి. అంటే రక్తం పీల్చడం, తిరగడం, ఎగరడం మొత్తం ఆపేసి హంగర్ డౌన్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. అంటే కదలకుండా ఒకే చోట నక్కి ఉండడం. వాటికి అసలైన ప్రమాదం గాలి కాదు, వర్షం చుక్క. ఒక్క వర్షం చుక్క బరువు దోమ బరువు కంటే 50 రెట్లు ఎక్కువ. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక దోమను వర్షం చుక్క ఢీకొట్టడం అంటే ఒక కారును ఒక మనిషిని ఢీకొట్టినట్లే. మరి అవి ఎలా బతుకుతాయి? అవి దాక్కుంటాయి, ఎక్కడో దూరం వెళ్ళవు. అవి ఎక్కడ ఉంటే అక్కడే దగ్గరలో సురక్షితమైన ప్రదేశాన్ని చూసుకోవడం, దాక్కోవడం. వాటికి అత్యంత సురక్షితమైన ప్రదేశాలు ఏంటంటే దట్టమైన పొదలు, గడ్డి మొక్కలు, ఆకులు. ముఖ్యంగా ఆకు కింద భాగాన అవి తలకిందులుగా వాలిపోతాయి. ఆకు వాటికి గాలి నుండి, నేరుగా పడే వర్షం చుక్కల నుండి ఒక గొడుగులాగా రక్షణ కల్పిస్తాయి. అంతేకాదు చెట్ల బెరడు సందుల్లో, చెట్ల తొర్రల్లో, నేల మీద పెరిగిన దట్టమైన గడ్డి మధ్యలో దూరిపోతాయి. ఎందుకంటే గాలి వేగం నేలకు దగ్గరగా 0 ఉంటుంది. ఇక మన ఇళ్ళ దగ్గర అయితే వరండాల కింద, గ్యారేజీల మూలలో, పాత సామాన్ల కింద, నీరు లేని డ్రైనేజీ పైపులో, ఎక్కడైతే గాలి వేగం తక్కువగా ఉంటుందో, ఎక్కడైతే వర్షం నేరుగా పడదో అలాంటి ప్రదేశాలు అవి తుఫాన్ మొత్తం తగ్గిపోయే వరకు కదలకుండా ఉండిపోతాయి. కానీ అసలైన ప్రమాదం ఇక్కడే ఉంది. తుఫాన్ సమయంలో అవి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఇలా దాక్కున్నా తుఫాన్ వెళ్ళిపోయాక అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే తుఫాన్ వల్ల ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచిపోతుంది. పాత టైర్లలో, పగిలిన కుండీల్లో, బకెట్లో, కొబ్బరి బొండల్లో, రోడ్ల పక్కన గుంతలో, ఇలా ప్రతి చోట నీరు నిలిచిపోతుంది కదా. ఈ నిలిచిన నీరే తుఫాన్ నుండి బతికి బట్టగట్టుకెలిగిన ఆడదోమలకు ఒక స్వర్గధామం. అవి ఇప్పుడు ఈ నిలిచిన నీటిలో వందల వేల సంఖ్యలో గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు కేవలం ఆ వారం రోజుల్లోనే ఆ 1,00,000 సంఖ్యలో కొత్త దోమల సైన్యాన్ని తయారు చేస్తాయి. ఫలితంగా తుఫాను వచ్చిన 10 రోజుల్లో దోమల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే తుఫాన్ తర్వాత డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి జ్వరాలు విపరీతంగా పెరగడానికి కారణం అవే. కాబట్టి ఈసారి గుర్తుంచుకోండి, తుఫాన్ సమయంలో దోమలు మనకంటే తెలివిగా దాక్కుంటాయి. కానీ తుఫాన్ తర్వాతే అవి మన అసలైన ప్రమాదాన్ని సృష్టిస్తాయి. అందుకే భారీ వర్షం లేదా తుఫాన్ తగ్గిన వెంటనే మన ఇంటి చుట్టూ ఒక్కసారి తిరిగి ఎక్కడైనా నీరు నిలిచి ఉందంటే వెంటనే వాటిని ఖాళీ చేయండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే
ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఈ యొక్క వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియో ఆ డౌట్ పైన నేను చేస్తాను. థ్యాంక్ యూ.